హాయ్ గైస్ అండ్ వెల్కమ్ అగైన్. సో కోవిడ్కి సంబంధించిన అప్డేట్స్ మరొకసారి చూద్దామండి. సో ఇవాళ డేట్ వచ్చి 14th కదా, 14th May. సో కాబట్టి లెట్స్ గో విత్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. యాజ్ ఫార్ యాజ్ నౌ 14th May 2021 టైంకి మనం వ్యాక్సినేషన్ 17,92,98,584 వ్యాక్సిన్స్ అయితే ఇప్పుడు వరకు అడ్మినిస్టర్ చేసిందండి. టోటల్గా గవర్నమెంట్స్ అన్నీ కలిసి, అంటే స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ కలిసి. సో లాస్ట్ 24 అవర్స్లో 20,27,122 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న లెక్క, ఓకేనండి. సో తర్వాత టెస్టింగ్స్ ఎన్ని చేశారంటే టోటల్కి ఇప్పటివరకు 31,13,24,100 టెస్టులు చేశారండి. సో లాస్ట్ 24 గంటల్లో చేసింది ఎంత అంటే 18,75,515. నేను అనుకుంటుంది ఏంటంటే మనం టెస్ట్లు ఇంకా ఎక్కువ పెంచాలేమో, కెపాసిటీ పెంచితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు చాలామంది జర్నలిస్టులు ఏం చెప్తున్నారంటే అసలు ఒరిజినల్గా నమోదవుతున్న కేసులు కానీ, అంటే రూరల్ ఇండియా సిటీస్లో అయితే తెలుస్తుందండి. ఎందుకంటే అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. కొంచెం ఒక మోస్తరు సిటీ అయిందంటే ఆబ్వియస్గా అక్కడ అందరి కళ్ళు ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా అక్కడ కొంచెం అందరూ చూస్తూ ఉంటారు. కానీ లోకల్గా అంటే చిన్న చిన్న టౌన్లో అవ్వచ్చు, పల్లెటూరులో అవ్వచ్చు, ఇవి చాలా వరకు అన్నోటిసబుల్ అండి. మళ్ళీ అంతగా పట్టించుకోరు ఒక్కొక్కసారి. సో అందువల్ల రూరల్ ఏరియాలో జరుగుతుంది ఏంటి, అసలు ఎంత మేరకు రూరల్ ఏరియాలో ఉందన్న విషయం ఇంతవరకు మీడియాస్లో కానీ ఏ మీడియాలోనూ చూపించడం లేదు. దురదృష్టం ఏంటంటే మన ఎన్ని టీవీ ఛానళ్ళు అయితే ఉన్నాయి, న్యూస్ ఛానల్లో, అన్ని టీవీ ఛానల్లోనూ ఎక్కడ చూసినా, మన తెలుగు టీవీ ఛానల్స్లోనూ, అటు ఆంధ్ర తెలంగాణలోను, ఇటు నేషనల్ మీడియా ఛానల్, హిందీ ఇంగ్లీష్ ఛానల్లోనూ ఎక్కడ చూసినా సరే వీటికి సంబంధించి పూర్తి స్థాయి కవరేజ్ అయితే రావట్లేదు. అసలు ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్లో బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఆక్సిజన్ అందరికి అందుతుందా లేదా, ట్రీట్మెంట్ అందరికి అందుతుందా లేదా, పేషెంట్లు ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా, ఎక్కువగా క్రిటికల్గా ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఇవన్నీ మనకి తెలిస్తేనే ప్రజల్లో కూడా కొంత అవగాహన ఉంటుంది. పరిస్థితి బాగాలేదు, కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఉండాలని. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే మన దేశంలో చాలా వరకు మీడియా ప్రో ఎస్టాబ్లిష్మెంట్ అండి, అది స్టేట్ అవ్వచ్చు, ఇటు సెంట్రల్ అవ్వచ్చు, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ స్టాండ్ తీసుకోవడం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉండే వార్తలు మాత్రమే రాస్తున్నారు. దీనివల్ల అసలు నిజాలు ఎవరికి తెలియడం లేదు. సో టెస్ట్ల విషయంలో కూడా నా అనుమానం ఏంటంటే సో సరిగ్గా టెస్టులు తగ్గుతున్నాయి. అసలు యాక్చువల్గా చూడండి 18,75,515 లాస్ట్ 24 అవర్స్లో చేశారంటే చాలా ఎక్కువ అండి. నిజానికి నెంబర్ చాలా ఎక్కువ. కానీ మన దేశ జనాభాతో పోల్చుకుంటే అది అసలు 0.01% ఎంతో వస్తుంది, 0.15 ఎంతో వస్తుంది %. సో ఆ రకంగా చూస్తే మాత్రం అసలు నిజంగా ఈ పర్సంటేజ్ ఆఫ్ టెస్టింగ్ తోటి మనం ఎంత సాధించగలం? అట్లీస్ట్ మనం ఒక నోటీసబుల్ పర్సంటేజ్లో మనం చేసుకుంటేనే కదా ఏదైనా పని అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ కనీసం మనం 1% జనాభాకి ఒకేసారి ఒక రోజు 1 కోటి మందికి అయితే చేయలేము. మన దగ్గర అని లేవు, ఉన్నాయి చాలా కొన్ని వేల, అయితే 5,000 లోపేనండి ల్యాబొరేటరీలు, టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఉన్నాయి కూడా 5,000 లోపే. సో వాటిని పెంచుకొని వీలైనంత వరకు మన దేశంలో యాక్చువల్గా ఎంతమందికి కోవిడ్ సోకుతుందన్నది రిపోర్ట్లు గవర్నమెంట్లు తీసుకొస్తే దాన్ని బట్టి ప్రజలు అప్రమత్తం అవుతారు. గవర్నమెంట్ కూడా మరింత వేగంగా పనిచేయడానికి మోటివేషన్ దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ పాత పడిపోయిన నెంబర్స్ తోటి, ఈ ఓల్డ్ ల్యాబొరేటరీ నెంబర్స్ తోటే వీళ్ళు కాలం గడిపేస్తున్నారు. ప్రజల్లో కూడా ఏంటంటే ఈ కోవిడ్కి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు చాలామంది ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా చాలా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని పాటించే విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాను. ఎందుకంటే అందరి దగ్గర టీవీలు ఉంటాయని నేను అనుకోను. సో ఈవెన్ మా హౌస్లో కూడా నేను ఇంకా అద్దుకుంటాను కాబట్టి టీవీ కొనుక్కోలేదు. కానీ టీవీలు ఉన్నాయి, టీవీలో ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అంతా ఫోన్లలోనే, టీవీలో ఎవడో పట్టించుకోవడం లేదు. సో ఆ రకంగా చూసుకుంటే అసలు అట్ ద ఎండ్ భారతదేశంలో ప్రజలందరికీ విషయం చేరడానికి అవసరమైన సోషల్ మీడియా సపోర్ట్ అంతా తీసుకుని వీలైనంత రిగరస్గా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయగల క్యాపబిలిటీ మనకు ఉంది ఇండియాలో. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఆ సోషల్ మీడియా ఛానల్స్ యూజ్ చేసి బోర్డంతా చేయొచ్చు. ఇలాంటివి చేయరు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి మంచి పనులు చేయదు. పలానా రాజకీయ పార్టీ మీద బురద చల్లడానికి, ఏదన్నా ప్రజలు కష్టాల్లో ఉంటే కష్టాలు పడిపోతున్నారు బాబు అని చెప్పడానికి వస్తుంది, కానీ ఆ కష్టాలు పడడానికి సొల్యూషన్ చెప్పడానికి మాత్రం ముందుకు రాదు. మన దరిద్రం అలాంటిది. సరే, ఇక కోవిడ్ డాష్బోర్డ్లోకి వచ్చేస్తున్నాం.
టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పటివరకు 2,40,46,809 కేసులు అండి. సో నేను లాస్ట్ 24 అవర్స్లో 3,43,144 కేసులు నమోదైనాయి. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి. కారణం ఏంటంటే మహారాష్ట్రలోనూ కేసులు తగ్గడం, మిగతా చిన్న చోట్ల కూడా కేసులు తగ్గుతున్నాయి. ఏం రీజన్ అదే. కానీ రోజుకు 3 లక్షలు అంటే చిన్న నెంబర్ కాదండి, అది చాలా పెద్ద నెంబరు. సో దృష్టిలో పెట్టుకోండి. మనకి ఫస్ట్ వేవ్లో వచ్చినట్టు 10,000కి బెంబేలు ఎత్తిపోతున్నాం. రోజుకి 10,000 ఎత్తే బెంబేలు ఎత్తిపోతే ఇక్కడ రోజుకి 3 లక్షలు అంటే అసలు మనకు మునుగు వచ్చేయాలి. దురదృష్టం కొద్ది అది రావడంలే. ఎందుకంటే గవర్నమెంట్లు కూడా అంత కేర్లెస్ యాటిట్యూడ్లోనే ఉన్నాయి. ఇంకా అఫ్కోర్స్ కొన్ని గవర్నమెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి. దే ఆర్ ట్రయింగ్ ఎవ్రీ బెస్ట్ ఆప్షన్ దే క్యాన్. మోస్ట్ ఆఫ్ ది ఇందులో స్టేట్ గవర్నమెంట్స్ నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు. మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్, అందరినీ కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ని, ముఖ్యంగా మన ఏపీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ అయితే మాత్రం దే ఆర్ యాక్చువల్లీ స్ట్రగులింగ్ అ లాట్. మన స్టేట్ గవర్నమెంట్స్, సదరన్ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నాయండి. కంపేర్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ సైడ్ స్టేట్ గవర్నమెంట్స్తో పోల్చుకుంటే అపోజిషన్ సైడ్ అంటే నాన్ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నాయండి. దే హ్యావ్ టు వర్క్ త్రూ ఎవ్రీథింగ్, లైక్ ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాల్లోనూ వాళ్ళు చాలా ట్రై చేయాలి. సో ఇవన్నీ చూసినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ యాక్చువల్లీ లైక్ చేతులు కట్టేసి పని చేయమన్నట్టు చేస్తున్నారు. చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్స్ తప్పు కదండి ఇందులో. మెయిన్ ప్రాబ్లం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ సైడ్ ఉన్న కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మనకు పంపించుతున్నాయి. మనకి సదరన్ స్టేట్స్లో వచ్చిన కేసెస్ కంటే నార్దర్న్ స్టేట్స్లో ఎక్కువ అండి. అన్ఫార్చునేట్లీ చాలా వరకు నార్దర్న్ స్టేట్లో టెస్టింగ్ ఎలా జరుగుతుంది ఏంటంటే ఎవరికి తెలియదు. ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అందువల్ల ఇంత లీస్ట్ టెస్టింగ్ కేపబిలిటీ తోటి, అంటే మన కంట్రీతో కంపేర్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో మనం దీన్ని కంపేర్ చేసుకోవాలి. సో రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో ఇప్పుడు యూకే లాంటి కంట్రీలో ఉన్న పాపులేషన్ని మన ఇండియాలో ఉన్న పాపులేషన్తో మనం కంపేర్ చేసుకోవడం సరిపోదు. బట్ హౌ దే డిడ్ ద టెస్టింగ్ అన్నది ఇంపార్టెంట్. సో అది కూడానండి. మీరు దీనికి సంబంధించి రకరకాల డిబేట్లు జరుగుతాయి. ఇంపార్టెంట్ కొన్ని డిబేట్స్ అండి. నిన్న టీవీ9లో ఒక మంచి డిబేట్ కూడా జరిగింది. కొంతమంది యూఎస్ డాక్టర్స్ని, అట్లాగే నిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని వీళ్ళని తీసుకొచ్చి డిబేట్ చేశారండి. సో అలాంటివి ఇంపార్టెంట్ అండి. అలాంటి డిబేట్స్ చేయండి. రాజకీయ నాయకులు ఎంతసేపు ఏంటంటే అరుచుకోవడాలు గీచుకోవడాలు తప్ప దే ఆర్ నాట్ ఈవెన్ అ పెనీస్ వర్త్. దే ఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ క్రైసిస్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ దట్ మ్యాటర్. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే దే డోంట్ ఈవెన్ హ్యావ్ అ సింగిల్ స్టేక్ ఇన్ దిస్ మ్యాటర్. They can't even operate on a patient who is affected by COVID. Only the doctors can help us, and they need to be on the front line now rather than politicians. Unfortunately, politicians are being given a front row seat and the rest of them are given as a back row seat or something like that. So that's how it is working right now. Even the journalists also facing a lot of pressure. జర్నలిస్టులు కూడా చాలామంది చనిపోతున్నారండి. సో మనకి నిజాలు చెప్పడానికి అవకాశం ఉంది జర్నలిస్టుల నుంచి. సో హూఎవర్ ఇట్ ఈస్ జర్నలిస్టులు వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో కోవిడ్ వల్ల అది చూసుకోవాలి. ఇక డిశ్చార్జ్ విషయానికి వస్తే లాస్ట్ 24 అవర్స్లో 3,44,776 మంది డిశ్చార్జ్ అయ్యారండి. ఇప్పటి వరకు 2,79,599 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక చనిపోయిన వారి విషయానికి వస్తే 2,62,317 మంది ఇప్పటివరకు చనిపోయారు. నిన్న ఒక్కరోజు 4,000 మంది చనిపోయారండి. సో చాలా వరకు ఇంటర్నేషనల్ మీడియాలోనూ అట్లాగే కొన్ని నేషనల్ మీడియాస్లో ఎవరైతే కొంచెం నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ప్రభుత్వం చేతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారులేండి, నిజం చెప్పే ప్రయత్నం చేసిన ప్రతి వాళ్ళు. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే వీళ్ళు రిపోర్ట్ చేస్తుంటే అటు శ్మశానాల్లోనూ అక్కడనేమో వీళ్ళు 10 మంది చనిపోయారని చెప్తుంటే అక్కడ కనీసం ఒక 40 మందో 50 మందో ఉంటున్నారు కోవిడ్ ద్వారా చనిపోయినాడు. ఈ డెత్స్ ఎందుకు రిపోర్ట్ అవ్వడం లేదో అర్థం కావట్లేదు. అట్లాగే కేసుల విషయంలోనూ అదే పరిస్థితి. అంటే రిపోర్ట్ చేసేవాళ్ళ దగ్గరేమో ఒకలాంటి ప్యాటర్న్ కనబడుతుంది, అంతిమంగా రిజల్ట్ దగ్గరకు వచ్చేవాడికి అంటే రిపోర్ట్ చేసేవాడు దగ్గరకు వచ్చేవాడికి ఏమో ఒకలాగా ఉంటుంది. ఆన్ ద గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తుంటే దాని ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఉన్న అంటాం కోవిడ్ని రికగ్నైజ్ చేసే మెకానిజం, సో ఈ కోవిడ్ టెస్టింగ్ మెకానిజం అనేది ఇంప్రూవ్ అవ్వకపోతే విల్ నెవర్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ డెడ్. అన్ఫార్చునేట్లీ ద గవర్నమెంట్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ లుకింగ్ ఇన్ టు దట్. ప్రజలకి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి, ఎప్పటికైనా తెలియాలి. ఎందుకంటే కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా జరిగాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యలో కొంతమంది శవాలను వదిలేశారంటాను నదిలోకి.
ఆ న్యూస్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి ఒక చిన్న వీడియో కూడా చేశాను, చిన్నదిగా దాదాపు అరగంట ఉంటుంది దగ్గరగా. సో ఆ వీడియో చూస్తే మీకు అసలు కోవిడ్ సమయంలో మనకి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, వాటికి సంబంధించి ఎలా వెళ్ళాలి చెప్పాను. సో ఇక్కడ అలాగ ఉందండి. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్గా ఉన్న కోవిడ్ లెక్కలు చూద్దామన్నా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందరూ. గ్లోబల్గా ఇప్పటి వరకు 13 మే 2021 నాటికి, ఒకసారి మళ్ళీ అప్డేట్ చూద్దాం ఎందుకంటే వాళ్ళు 14 కదా, ఒకవేళ ఒక్కొక్కసారి ఏమన్నా అప్డేట్ అయితే తెలుస్తుంది. 13లోనే ఉంది. ఇప్పటి వరకు గ్లోబల్గా కన్ఫర్మ్డ్ కేసెస్ ఎంత అంటే 16,74,267. ఇప్పటివరకు 16 కోట్ల మందికి కోవిడ్ అయితే సోకడం జరిగింది. ఇందులో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? ప్రపంచవ్యాప్తం 33,25,260. హైయెస్ట్ యూఎస్లోనే చనిపోయారు. కానీ మన ఇండియా మీకు ఇది డౌట్ అందరికీ ఎందుకు రాలేదు నాకు తెలియదు కానండి, అమెరికాలో జనసాంద్రతకి ఇండియాలో జనసాంద్రత ఎంత? జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తారని. కోవిడ్ వాళ్ళు చెప్పిన ప్రకారం గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కనుక అయితే జనసాంద్రత ఎక్కువ ఉన్న చోట వ్యాపిస్తుందా, జనసాంద్రత తక్కువ ఉన్న చోట ఎక్కువ వ్యాపిస్తుందా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. సింపుల్ సైన్స్. దాన్ని బట్టి జనసాంద్రత ఎక్కువ ఉన్న చోట వ్యాపిస్తే కనుక మన దగ్గర ఎక్కువ వ్యాపించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలియట్లేదు. మనం చాలా గొప్పవాళ్ళం ఆ టైప్ అయితే మాత్రం అనుకోకుండా, కోవిడ్ సెకండ్ వేవ్ మనం ఏం గొప్పవాళ్ళం కాదు, మనం ఏం తేడా కాదు, అంతా సమానమే. ఆ విషయం చెప్పకనే చెప్పింది. సో డోసులు కూడా 126 కోట్ల పైమాటే ఇప్పటివరకు అడ్మినిస్టర్ చేశారు. 126 కోట్ల 41,61,64,553 డోసులు అయితే ఇచ్చారు ఇప్పటివరకు. సో దానికి సంబంధించి గ్రాఫ్స్ ఉన్నాయి. మీరు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి, యునైటెడ్ నేషన్స్ దానికి సంబంధించి. సో అక్కడ కనుక వెళ్తే మీకు మరిన్ని వివరాలు చూడొచ్చు. సో గ్రాఫ్స్ చూద్దామండి. ప్రపంచంలో ఏ ఏ దేశాలు కొంచెం మనకన్నా మంచి పొజిషన్లో ఉన్నాయండి. మన కంట్రీది యూఎస్ఏ డౌన్లో ఉంది, మనది ఇంకా ప్రస్తుతానికి ఫ్లక్చువేషన్లో ఉంది. అయితే ఇంకా పూర్తిగా తెలియదు ఎక్కడెక్కడ ఎలా ఉంటుందండి. సో మనం ఇక్కడ ఉన్నాం. సో ఆల్మోస్ట్ యూఎస్ఏకి దగ్గరకు వస్తున్నామండి మిగతా వాళ్ళతో పోలిస్తే. సరే ఏదైతే అది, ఇది జనరల్గా కోవిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక మీకు ఒక ప్రత్యేకమైన న్యూస్ గురించి చెప్పాలండి. ఇది ఆల్రెడీ నేను కోవిడ్ విషయంలో నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ ఏది పడితే ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అఫీషియల్గా మనకి ఎక్కడైతే న్యూస్ ఆర్టికల్స్ ఇవ్వబడ్డాయో వాటిని ఆధారంగా చేసుకుని నేను చెప్తున్నానండి. ఇది 14 గంటల క్రితం newindianexpress.com అనే పోర్టల్లో ఇవ్వబడిన ఆర్టికల్ అండి ఇది. దీన్ని చూద్దామండి ఒకసారి. 14 గంటల క్రితం ఇచ్చింది. సో ఏంటంటే, డెడ్ బాడీస్ ఫౌండ్ ఫ్లోటింగ్ ఇన్ గంగా ఇన్ పిఎం మోడీస్ వారణాసి కాన్స్టిట్యుయెన్సీ. సో కొన్ని శవాలండి గంగా రివర్లో బయటపడ్డాయి. ఇది ప్రధానమంత్రి మోడీ గారి కాన్స్టిట్యుయెన్సీ వారణాసిలో బయటపడ్డాయండి. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. లక్నో. ఆఫ్టర్ డెడ్ బాడీస్ వర్ సీన్ ఫ్లోటింగ్ ఇన్ రివర్ గంగా ఇన్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ డిస్ట్రిక్ట్స్. Shallow graves have been reported on the banks of the sacred river in the central parts of the state since the last few days. Meanwhile, the Yogi Adityanath government maintains that the COVID-19 cases and the positivity rate in the state is declining fast. Just a few days after dozens of dead bodies found floating on the banks of river Ganga in the eastern districts of Ghazipur, Balia and Chandali, at least 7 bodies, 5 male and 2 females, were found floating near Sujabad village in Prime Minister Narendra Modi's parliamentary constituency Varanasi on Thursday. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నదిలోకి దాదాపుగా కొన్ని శవాలు వదిలేయడం జరిగిందండి. ఇవి కోవిడ్ వల్ల చనిపోయిన శవాలా ఏంటందుకు కూడా తెలియదు మనకి ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఏంటంటే కోవిడ్-19 కేసెస్ తగ్గినాయి, పాజిటివిటీ రేట్ తగ్గుతుంది అని చెప్పడంలో బాగా కాన్సన్ట్రేషన్ పెట్టారు, కానీ మిగతా వాటి మీద లేదు. ఇది ఇక్కడ చెప్తున్నారు. కన్ఫర్మింగ్ ద డెవలప్మెంట్, వేద్ ప్రకాష్ రాయ్, ద స్టేషన్ ఆఫీస్ ఆఫ్ రామ్నగర్ పోలీస్ స్టేషన్ ఆఫ్ వారణాసి డిస్ట్రిక్ట్, said there were a total 7 bodies, many of which were partially decomposed, that were found floating near Sujabad village. All the bodies were retrieved from a river and buried safely by following all safety protocols by the local administration.
ఇప్పుడు 7 శవాలు దొరికినాయి కదా, వాటిని లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జాగ్రత్తగా ప్రోటోకాల్స్ అన్ని పాటించి బరీ చేశారండి. సో ఇది రామ్నగర్ పోలీస్ స్టేషన్లో వేద్ ప్రకాష్ స్టేషన్ ఆఫీసర్ రామ్నగర్ పోలీస్ స్టేషను వారణాసి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆయన దీనికి సంబంధించి చూసుకున్నారు. సో ఇది ఒక న్యూస్ ఆర్టికల్. ఇలాంటిదే యూపీ తర్వాత బీహార్ వాటిల్లో దొరికింది. మీరు కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేను అంత చెప్పదలుచుకోలేదు, ఇవాళ కొంచెం త్వరగా కూర్చోనుకుంటున్నాను. రెగ్యులర్గా ఉండే న్యూస్ ఆర్టికల్స్లో ఏమన్నా మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చూద్దామండి. సో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లోకి వెళ్దాం. సో మనకి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఇవాళ వచ్చిన అప్డేట్స్ గురించి ఏం రాసి చూద్దాం. కరోనా వైరస్ ఇన్ ఇండియా May 13 హైలైట్స్. కేరళ రికార్డ్స్ 39,955 న్యూ COVID-19 కేసెస్, 97 డెత్స్. క్లాస్ 10 ఎగ్జామ్స్ పోస్ట్పోన్డ్ ఇన్ కర్ణాటక. ఇది హైలైట్స్ అండి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో. సో మనకి ప్రస్తుతానికి ఇలాగ ఉంది. సో ఐ అర్జ్ ఎవ్రీబడి టు ఫాలో కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అండ్ కోవిడ్ నామ్స్ పాటించండి. కోవిడ్కి దూరంగా ఉండండి, ఇంట్లో ఉండండి, మాస్క్ వేసుకోండి, వీలైనంత వరకు శానిటైజేషన్ చేయండి, చేతులు కడుక్కోండి. సో ఇంకా కోవిడ్ మీకు ఇదిగోండి ఇలా ముక్కు దగ్గర పెట్టడం కానీ నాకు అలవాటు అయిపోతుంది. నోటి దగ్గర కానీ అనవసరంగా కళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టే ప్రయత్నం చేయకండి. సో వీలైనంత వరకు అలవాటు తగ్గించుకోండి. నేను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాను. అట్లా గ్రీటింగ్ చేసేటప్పుడు కూడా షేక్ హ్యాండ్ కాకుండా నార్మల్గా మాట్లాడండి. లేకపోతే మీకు నచ్చినట్టుగా ఇంకొకరితో టచ్ అవ్వకుండా గ్రీటింగ్ చేసే విధంగా మాట్లాడండి. మేబీ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. సో మనం కొంచెం అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. హోప్ ఎవ్రీబడి బీ సేఫ్ అండ్ లెట్ us all fight together with together on corona and help our India to move the danger away from our India. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.